హరి ఓం. ఓం చేయనా. ఓం. అందరికీ విష్ణుశ్చ శ్రీంద్రధాతు పశుపతి పశుందు ధాతు కుబేరస్యాదుందు ధాతు సర్వా దేవత అమృతందు ధాతు అద శ్రీకరంచ భౌపుత్రంచ చంద్రచంద్రకలంచ మంగళంచ సుమంగళంచ భుజించ దీర్ఘబుద్ధించ మంత్రే మంత్రే రహస్యంచ రాహు రాజ్యంచ కేతునా ప్రబలగం సహస్ర కామోన్ భవతి భవతాం. అందరికీ కూడా ఈ యొక్క నేను వేరే ఛానల్స్లో చేసినప్పుడు రేణుకా ఎల్లమ్మ గురించి నేను కొన్ని సిరీస్ చేశాను, కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. ఆ రేణుకా ఎల్లమ్మ గురించి వీడియోస్ చేసినప్పుడు చాలామందికి ఎలా అంటే అసలు రేణుకా ఎల్లమ్మ అంటే ఏమిటి, ఆమె యొక్క హిస్టరీ ఏంటి, ఆమె చరిత్ర అంటే ఆమె ఎవరు, ఇట్లాంటి ఆమెను కొలిచే విధానం ఏంటి అనేది ఒక చాలా మంచి పద్ధతిలో చెప్పడం జరిగింది. అయితే ఈ ఛానల్ కూడా నేను రేణుకా ఎల్లమ్మ యొక్క విశిష్టత ఏంటి, రేణుకా ఎల్లమ్మ అసలు ఏమిటి, రేణుకా ఎల్లమ్మ ఎవరు, ఆమె శక్తి ఎలాంటిది అనేది కూడా ఈ ఛానల్లో చెప్తాను. అదేవిధంగా క్రితం ఛానల్స్ చేసినప్పుడు కొన్ని ప్రశ్నలు కూడా నన్ను ఆ కామెంట్స్లో అడిగారు కొంతమంది. ఆ కామెంట్స్లో ఉన్న ప్రశ్నలు కూడా మంచి మంచి కామెంట్స్ చేశారు, మంచి మంచి ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలు కూడా నేను వీలైతే సమాధానం చెప్తాను. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు ముఖ్యంగా 3 ఆచారాలు ఉంటాయి. ఒకటి దక్షిణాచారం, తర్వాత వామాచారం, కోలాచారం, ఇలాంటివి ఆచారాలు కొన్ని ఉన్నాయి. దక్షిణాచారం అంటే మనం ఇంట్లో ఒక వినాయకుని యొక్క పూజ చేస్తాం, లేదంటే ఏదైనా హనుమంతుని పూజ చేస్తాం, లేదంటే ఏదైనా లక్ష్మీనరసింహస్వామి పూజ చేస్తాం, సత్యనారాయణ స్వామి పూజ చేస్తాం, ఇట్లాంటి పూజలు ఉంటాయి కదా. సో వాటిని మనం కుడి చేతులతో ఏం చేస్తాం, అక్షింతలు వేస్తాం, పూలు వేస్తాం, ఈ విధంగా హారతులు ఇస్తాం కుడి చేతులు. దట్ ఈస్ కాల్డ్ దక్షిణాచారము అంటాం. అంటే కుడి చేతితో చేసేటటువంటి పూజలన్నింటినీ కూడా దక్షిణాచారములు అని అంటారు. అదేవిధంగా ఎడమ చేత్తో చేసే పూజలు, ఎడమ చేత్తో అంటే మీరు ఎడమ చేత్తో ఏం చేస్తాం మీకు తెలుసు కదా. ఎడమ చేత్తో ఏం చేస్తాము, మనం కొబ్బరికాయ కొడుతుంటాం దిష్టి తీసి, లేదా ఎడమ చేత్తో కొంతమంది హారతులు ఇస్తూ ఉంటారు. ఇట్లాంటి ఎడమ చేత్తో కుంకుమ వేయడం, ఎడమ చేత్తో మద్యం మాంసం, ఇట్లాంటివి కొన్ని పద్ధతుల్లో పూజ చేయడం, అటువంటి వాటిని వామాచారం అని అంటాం. ఏమంటాం, అటువంటి వాటిని వామాచారం అని అంటాం. ఇంకొకటి ఉంటుంది కోలాచారం, తర్వాత మనం చూద్దాం, తర్వాత మనం దాని గురించి కూడా తెలుసుకుందాం. ఈ దక్షిణాచారము, వామాచారం, ఈ ఆచారాలలో 3 ఆచారాల్లో రెండవ ఆచారమే రేణుకా ఎల్లమ్మ. అంటే ఏమిటి, వామాచారంలో ఉండేటటువంటి కొలిచే విధానాలు ఉంటాయి. వామాచారంలో మనము కొలిచే విధానం అంటే దశమహావిద్యలని కొన్ని ఉంటాయి. అంటే దశమహావిద్యలు అంటే మీకు తెలిసింది, జనరల్ చాలామంది తెలిసింది ధూమావతి అని, తర్వాత రేణుకా ఎల్లమ్మ అని, బగలాముఖి అని, తర్వాత మీకున్నటువంటి చిన్న మస్తాదేవి, అదే రేణుకా ఎల్లమ్మ చిన్న మస్తాదేవి అని అంటారు కొన్ని కూడా, అది కూడా ఉంటుంది. ఇట్లాంటివి కొన్ని ఈ యొక్క దశమహావిద్యలలో ఉన్నటువంటి కొన్ని విద్యలు, అంటే దశమహావిద్య అంటే 10 రకాలైనటువంటి శక్తులు, వాటిని అర్థమవుతుందా. ఆ శక్తులను 10 రకాల శక్తులను కలిపి ఉండేటటువంటి కొన్ని విద్యలను వామాచార విద్యల్లో రాశారు. అంటే ఎడమ చేతితో పూజించడం, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. అయితే ఈ వామాచార విద్యలో వచ్చేటువంటి ఒక శక్తి స్వరూపిణి ఈ యొక్క రేణుకా ఎల్లమ్మ. మనము ఈ యొక్క రేణుకా ఎల్లమ్మ గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో ఏం చూద్దామంటే, రేణుకా ఎల్లమ్మను ఏ విధంగా కొల్చాలి, రేణుకా ఎల్లమ్మను కొల్చకపోతే ఏమవుతుంది, రేణుకా ఎల్లమ్మ సంప్రదాయం ఎట్నుంచి వస్తుంది, అంటే అత్తగారి సంప్రదాయం, తల్లి సంప్రదాయం ఎలా వస్తుంది, రేణుకా ఎల్లమ్మలో రకాలు ఏముంటాయి, రేణుకా ఎల్లమ్మ పెట్టాల్సినటువంటి నైవేద్యాలు ఏమిటి, ఒకవేళ రేణుకా ఎల్లమ్మను కొన్ని సంవత్సరాల పాటు కొలిచి కొంతవరకు కొల్చకపోతే ఏమవుతుంది, రేణుకా ఎల్లమ్మను ఒక పద్ధతి ప్రకారం కొల్చకపోతే ఏమవుతుంటుంది, ప్రాంతాన్ని బట్టి రేణుకా ఎల్లమ్మను పూజించే విధానం ఏమిటి, ప్రాంతాన్ని బట్టి వాటిని పేర్లు ఏమైనా పిలుస్తారు, ఇలాంటివన్నీ కూడా మనం తర్వాత వీడియోస్లో మనం చూద్దాం. శ్రీరామ జయం.